హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇది పొట్లకాయ, చిన్న పొట్లకాయ ఉంటుంది కదా, అది ఇవి కొంచెం కొబ్బరి వేసి చేద్దామని ట్రై చేస్తున్నాను. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొట్లకాయ కూర ప్రొసీజర్ చూసేద్దాం రండి. ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదంతా పైన ఇది వైట్గా ఉంది కదా, ఇదంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇదిగో ఇలాగా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ తరిగి పెడతాను. ఇప్పుడు మనకు అన్నీ ఏది కావాలంటే అది ఫారెన్ కూడా అన్నీ దొరుకుతున్నాయి, అవైలబుల్ ఉన్నాయి. మనకి ప్రతిదీ వెజిటబుల్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, అన్నీ మనకి ఇప్పుడు అన్నీ బాగా దొరుకుతున్నాయి. కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి తర్వాత పొట్లకాయ వేద్దాం. పొట్లకాయ క్యూట్గా చిన్నగా ఉంది కదా, లేతగా కూడా ఉంది, బాగుంది, తరిగి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇవి పొట్లకాయ ముక్కలు వేసేద్దాం. అలాగే కాసేపు సిమ్లో మగ్గటానికి పెట్టాను. సిమ్లో కాస్త మగ్గిన తర్వాత మనం దీనిలో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేద్దాం. పసుపు, కారం అంటే సింపుల్గా మనం ఏం అక్కర్లేదు దీనిలో. ఇప్పుడే కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసేద్దాం. దాంతోపాటు ఉడుకుతూ ఉంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది. నీళ్ళు కూడా పోయక్కర్లేదు, సాల్ట్ వేసాం కదా, ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. అంటే మనం నీళ్ళు పోయటం వల్ల టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. బాగా టేస్ట్గా ఉండాలంటే మనం సిమ్లో పెట్టుకొని, అంటే పోపు వేగిన తర్వాత ఇందులో పప్పులు కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే ఆ వాటర్తోనే ఉడుకుతుంది, బాగా టేస్టీగా అవుతుంది. ఈ పొట్లకాయలో మంచి ఇది ఫ్లేవర్ ఉంటుంది కదా, చూడండి, అది బాగానే అయ్యింది. మనం 2-3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ ఉంచాలంటే కొంచెం నీళ్ళు పోస్తే పైన కూరలో వేయకుండా పైన వేస్తే దీన్ని స్టీమ్తో అది చాలా చక్కగా మగ్గిపోతుంది అనమాట. మా అమ్మగారు అయితే చిన్నప్పుడు నిప్పులు వేసేవారు కొన్ని, అంటే దమ్ము వేయాలంటే ఉప్మా మీద, మూత మీద నిప్పులు వేస్తే అది చాలా దమ్ము అయ్యి ఎంత టేస్టీగా ఉండేదంటే, చిన్నప్పటి రుచులు గుర్తు చేసుకుంటూ ఇక నీళ్ళు ఇలాగే ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. చూడండి, అంతా బాగా ఉడికిపోయింది. కొబ్బరితో పాటు ఇది దీనిలో ఉన్న న్యాచురల్ వాటర్తో పాటు చక్కగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా పొట్లకాయ ఇది పచ్చానికి కూడా వాడతారు కదా, ఇది ఇలాగే వండుకుంటే, అంటే నాకు ఇలాగ ఇష్టం అన్నమాట. మీరు ట్రై చేయండి, నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ. టేస్ట్ చాలా బాగుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొట్లకాయ. అందరూ తినండి, మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.
ఇది పొట్లకాయ కూర పెరుగులో కూడా చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగుతో పాటు కూడా తినచ్చు మంచిగా.